తెలంగాణ వికలాంగుల సంఘం జేఏసీ ఇంకా నాయకులు ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ అసలు ఈ ఉద్దేశం ఏంటి? అసలు ఆమె మాటలని అంతటి ఆయా స్థాయిలో ఉన్న ఆమె మాటలు మనం ఎలా తీసుకోవచ్చో ఇక్కడ నాయకులను అడిగి కనుక్కుందాం. మేడం చెప్పండి, అతను మేడం ఎలా మొన్న లతా మేడం గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, అయినా వారి నుంచి ఎలాంటి స్పందన మళ్ళీ రీట్వీట్ చేశారు, దానిపైన ఎలా స్పందిస్తున్నారు? సార్ మాకు ఇంతకు ముందు అయితే ఏదో నోరు జారింది అనుకున్న ఉద్దేశంతో ఉన్నాం, కానీ కావాలనే మేడం గారు ఇట్లా మరీ మమ్మల్ని దివ్యాంగులను ఇంకా కించపరిచేలా కావాలనే చేస్తున్నది. ఈ దీనిపైన మాత్రం మేము ఊరుకునేదే సార్. ఆమె బహిరంగంగా వచ్చి మాకు క్షమాపణ చెప్పే వరకు ఈ ఉద్యమం అనేది ఆగం. ఒక అంతటి ఏ స్థాయిలో ఉండి వికలాంగుని ఇలా కించపరిచేలా మాట్లాడడంపై ఎట్లా అసలు ఎట్లా తీసుకోవచ్చు సార్? ఎవరో చదువుకొని లేని వ్యక్తులు అన్నారంటే మేము ఏదో రకంగా వెళ్ళిపోతాం, కానీ ఉన్నత చదువులు చదివి ఒక ఉద్యోగంలో ఉండి ఐఏఎస్ అధికారిని ఉండి మమ్మల్ని ఇంకా ముందు అడుగు వేసేయాలని ప్రయత్నించాలి, కానీ మమ్మల్ని వెనకదంచు ఏలైనా చేస్తూ ఇలా రిజర్వేషన్లు ఎందుకు అంటూ మమ్మల్ని కించపరచడం అనేది ఇది మేము తట్టుకోలేకపోతున్నాం సార్. మాది ఏంటంటే యావత్ భారతదేశం కూడా వికలాంగులంతా ముందడుగు ఈ విధి మీద ఆగ్రహం చేస్తున్నారు. ఆమె వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్తేనే ఏమైనా మేము ఉద్యమం ఆపాలని కోరుకుంటున్నాం. ఓకే అండి. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందించింది? వికలాంగుల పట్ల ఎలా బాగానే స్పందించిందా, సమర్థించిందా? వీరు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి తెలుసు, కానీ ఇప్పటి వరకు అయితే ఏం స్పందించడం అనేది ఇంకా జరగలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం మీద స్పందించి మాకు ఆ మేడం గారికి తగినది ఆ ఉద్యోగం నుంచి తీసేయాలన్నదా లేకపోతే ఇంకేమైనా చెప్పి ఆమెకు చేయాలన్నదే మేము కోరుకుంటున్నాం. ఓకే.